హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. నిన్నే సెమ్ అయిపోయింది. ఇవాళైతే కాలేజ్కి అయితే వస్తున్న హాలిడేస్ పెట్టుకొని బికాస్ ఆఫ్ రీజన్ వచ్చేసి ఎన్ఎస్ఎస్ క్యాంప్ అయితే మా కాలేజ్ అయితే ఫస్ట్ ఇయర్స్ అందరికి కలిపి ఎన్ఎస్ఎస్ క్యాంప్స్ అయితే ఇవాళ మనం చూస్ చేసుకున్నటువంటి క్రైటీరియా వచ్చి ప్లాంటేషన్స్ అయితే మన అయితే విలేజ్ కి వెళ్ళి అయితే ప్లాంటేషన్స్ అయితే చేయాలి, అయితే మొక్కలు అయితే నాటాలి. ఇవాళ మెకానికల్ సివిల్ స్టూడెంట్స్ అయితే వస్తున్నారు. నెక్స్ట్ మన బస్ కూడా రెడీగా ఉంది, స్టూడెంట్స్ కూడా ఆల్రెడీ ఫిల్ అయిపోయారు. దీస్ ఆర్ ద స్టూడెంట్స్ అయితే మాత్రం ఇవాళ ఇంట్రెస్టెడ్ గా ఉండి మన కోసం అయితే వచ్చారు. ఇవాళ ఫస్ట్ మనం వెళ్ళి అయితే ప్లాంట్స్ అయితే కలెక్ట్ చేసుకోవాలి, ఎందుకంటే నాటడానికి మన దగ్గర ఉన్నటువంటి నర్సరీకి వెళ్ళి అయితే ప్లాంట్స్ అయితే తీసుకున్నాం. మన స్టూడెంట్స్ కూడా అయితే యాక్టివ్గా ఉన్నారు. మనం ఫస్ట్ విలేజ్ కి అయితే వెళ్ళిపోయాం. ఫీల్డ్స్ అయితే పక్కన చాలా బాగున్నాయి. పక్కన ఒక స్కూల్ ఉంటే స్కూల్ కి వెళ్ళి అయితే అంగన్వాడికి అక్కడికి వెళ్ళి ఫస్ట్ ప్లాంటేషన్స్ అయితే ఫస్ట్ సివిల్ డిపార్ట్మెంట్ కి అయితే ఛాన్స్ ఇచ్చాను. నెక్స్ట్ మెకానికల్ స్టూడెంట్ ఇలా బ్రాంచ్ వైజ్ అయితే అందరికి అయితే ఛాన్స్ ఇచ్చాను. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి చిన్నపిల్లలతో అలా ఇంటరాక్ట్ అవ్వడం కానీ మిగతా స్టూడెంట్స్ కూడా చెట్లు నాటడం కానీ చాలా యాక్టివ్ గా ఉన్నారు. తర్వాత ఇక్కడ చూస్తే ఇక్కడైతే బాదం కాయలు ఉంటే వాటిని కొట్టుకుంటూ కూడా ఉన్నాం. అయితే చూస్తే ఇంకా అంటే చైల్డ్హుడ్ మెమరీస్ కదా. ఇంకైతే మొత్తం స్టూడెంట్స్ అయితే అందరూ ప్లాంటేషన్ తీసుకుని ఒక గ్రూప్ సెల్ఫీ ఒక గ్రూప్ ఫోటో తీసుకున్నాం. అయితే విలేజ్ అయితే చాలా గ్రీనరీగా అయితే ఉంది. అయితే ఒకసారిగా ఫీల్డ్స్ చూడగానే అయితే మా ఊరు గుర్తొచ్చేసింది, అంత బాగుంది. అయితే అందుకని నెక్స్ట్ ఇక్కడ టెంపుల్ ఉంటే ఒక టెంపుల్ దగ్గరికి వచ్చి కూడా మొత్తం అందరం స్టూడెంట్స్ అయితే ప్లాన్స్ అయితే నడుతున్నాం. మన ఆర్గనైజర్స్ కూడా అందరూ ప్రతి ఒక్కరు యాక్టివ్ గా పార్టిసిపేట్ చేస్తున్నారు. నెక్స్ట్ ఇంకా హై స్కూల్ ఉంటే మాత్రం ఈవినింగ్ పూట హై స్కూల్ కి వచ్చేసా. ఇక్కడికి వచ్చి కొన్ని ప్లాంట్స్ అయితే నాటాం. ఇంకా స్కూల్లో అయితే ప్లాంటేషన్ అయిపోయిన తర్వాత స్టూడెంట్స్ తో అయితే ఇంటరాక్షన్ సెషన్ అయితే పెట్టుకుని వాళ్ళు ఏం అవ్వాలనుకున్నారు, గోల్స్ అవన్నీ తెలుసుకునే వాళ్ళు ఏ విధంగా వెళ్ళాలి, ఏ పక్కకు మూవ్ అవ్వాలని మేము కూడా ఒక సజెషన్స్ లాగా ఇచ్చా. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఫర్ మోర్ వీడియోస్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీరు ఎప్పుడైనా ఎన్ఎస్ఎస్ క్యాంప్ లో పార్టిసిపేట్ చేశారా? చేస్తుంటే ఒకసారి కమెంట్ లో చెప్పండి.